టాక్సీవాలా సినిమాపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు హీరో విజయ్ దేవరకొండ. తాను యాక్ట్ చేసిన టాక్సీవాలా సినిమాను రిలీజ్ చేయకుండా ఆపేద్దామని ప్రొడ్యూసర్స్ అనుకున్నారని హీరో విజయ్ దేవరకొండ చెప్పాడు. కానీ మ్యూజిక్ డైరెక్టర్ను చేంజ్ చేశాక ఆ మూవీ హిట్ అవుతుందనే నమ్మకం ఏర్పడి మూవీని రిలీజ్ చేశామన్నాడు. కొత్త మూవీ కింగ్డమ్ ప్రమోషన్స్లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో టాక్సీవాలా సినిమా టైంలో జరిగిన విషయాలను మీడియాతో పంచుకున్నాడు విజయ్ దేవరకొండ. అయితే టాక్సీవాలా సినిమా కథ గురించి తనకు చెప్పగానే ఎంతో ఎగ్జైట్ అయ్యానన్నాడు హీరో విజయ్ దేవరకొండ. రాహుల్ సాంకృత్యన్ కథ చెప్పినప్పుడే చాలా నవ్వుకున్నానన్నాడు. ఎలాగైనా సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతో చేశామన్నాడు. సినిమా షూట్ టైంలో ప్రతి సీన్ అయిపోయిన వెంటనే మానిటర్లో అవుట్పుట్ చూసి ఎంజాయ్ చేశామన్నాడు విజయ్ దేవరకొండ. సినిమా ఆల్మోస్ట్ రిలీజ్కు రెడీగా ఉన్న టైంలో టాక్సీవాలా ఫైనల్ అవుట్పుట్ చూసి ప్రొడ్యూసర్స్ తనకు ఫోన్ చేసి వెంటనే హైదరాబాద్ రమ్మన్నారట. వాళ్ల వాయిస్లోని సీరియస్నెస్ అర్థమయ్యి ఏం జరిగిందోనని టెన్షన్ పడ్డానన్నాడు విజయ్. హైదరాబాద్ రాగానే ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని కలిశానని, ఇది వర్కౌట్ కాదని రిలీజ్ ఆపేద్దామని అనేసరికి ఆశ్చర్యపోయానన్నాడు. అయితే అల్లు అరవింద్ను రిక్వెస్ట్ చేసి మరో మ్యూజిక్ డైరెక్టర్ని సెట్ చేస్తానని చెప్పాడట. మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బెజోయ్ని కలిసి సినిమా కథా నేపథ్యాన్ని వివరించగానే ప్రాణం పెట్టి బీజిఎం ఇచ్చాడన్నాడు విజయ్. అతడు ఇచ్చిన బీజిఎం సినిమా విజయానికి కారణమైందన్నాడు.